మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఎందుకు చీలుస్తుంది అంటే 2 బిల్లుల కోసం. పోయినసారి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి మరి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు ఆమోదింపజేసుకుందామని బీజేపీ అనుకుంటే విపక్షాలన్నీ ఏకమయ్యి బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును వీగిపోయేలా చేశాయి. అంటే రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజార్టీ కావాలి. పార్లమెంట్లో 543 స్థానాలు ఉంటే 2/3 అంటే 362 మంది సభ్యుల బలం లోక్సభలో కావాలి. మరి 362 సభ్యుల బలం బీజేపీకి ఉందా అంటే, కేంద్రానికి ఉందా, ఎన్డీఏ కూటమికి ఉందా అంటే లేదు. ఎన్డీఏ కూటమికి ఉంది 293 సభ్యుల సంఖ్య మాత్రమే. ఈ 293 మంది సభ్యులకు కొంతమంది ఇండిపెండెంట్లు, తర్వాత జగన్ పార్టీ వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళ బలం సరిపోదు, ఇంకా కావాలి. కాబట్టి వీగిపోయిన బిల్లులను ఎలాగైనా పాస్ చేసుకోవాలనేటువంటి నిర్ణయంతో ఈ ప్రాంతీయ పార్టీలను చీల్చే కార్యక్రమానికి బీజేపీ తెరలేపింది. అలానే ప్రాంతీయ పార్టీలను కూడా కిలి చేయాలనేటువంటి ఇంకొక ఉద్దేశం. ఒకటి, తన బలాన్ని పెంచుకోవాలి, ప్రాంతీయ పార్టీని నాశనం చేయాలి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంతకాలం బీజేపీ ఎదుగుదలకి ఏదో రకంగా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీల బలాన్ని పూర్తిగా తగ్గించాలంటే నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా బీజేపీలో మెర్జ్ చేసి పడేయాలి అనేటువంటి యాంగిల్లో నుంచి పార్టీలను చేర్చడం అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పుడు సరే, అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ చేరుకుందంటే ఇంకా చేరుకోలే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎంపీలను లాగేశారు. ఈ 20 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి బలం కలిసింది కాబట్టి వాళ్ళకున్న బలం 293కి 20 కలిపితే ఎంత? 313. ఈ 313కి ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి 6 ఎంపీలు లాగేశారు. ఇప్పుడు ఎంత అయింది? 319. 319కి తోడు జగన్ ఎంపీల బలం 4, తర్వాత ఇండిపెండెంట్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి బలం కలిపితే ఎంత? 330. అంటే ఎన్డీఏకి బయట నుంచి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళ మద్దతు కూడా కలిపితే 330కి ఎన్డీఏ బలం పెరిగింది. కానీ ఎంత కావాలి? 362 స్థానాలు కావాలి. మరి రావట్లేదుగా ఇంకా. అంటే దీంట్లో ఇంకా శరద్ పవార్ పార్టీ నుంచి ఇంకేదో లాగేసుకుంటారట, ఇంకొక 4 లాగుతారట. అప్పుడు అంత లాగేసినా సరే 334, 335 కాడికి వచ్చి ఆగిపోద్ది. ఇంకా బీజేపీకి బలం కావాలి. అప్పుడు ఏం చేయాలి? డిఎంకే పార్టీని మేనేజ్ చేయాలి. డిఎంకే పార్టీని మేనేజ్ చేస్తే వాళ్ళు వాకౌట్ చేశారనుకోండి, వాళ్ళు ఏమీ ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయవసరం లేదు, ఎన్డీఏకి ఓటేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాకౌట్ చేస్తే ఈ 543 అనేటువంటి మొత్తం సభ్యుల సంఖ్య చెప్పుకుంటున్నాం కదా, ఈ 543లో 22 మంది ఉన్నటువంటి డిఎంకే పార్టీ వాకౌట్ చేస్తే మొత్తం సభ్యుల సంఖ్య 520కి తగ్గిపోయింది, 521కి తగ్గిపోయింది. ఇప్పుడు 521 2/3 అప్పుడు ఎంత? 340, 335 కాడికి వస్తే సరిపోద్ది. 2/3 అంటే 340 వరకు చేరుకుంటే సరిపోయింది. సో బీజేపీ ఎన్డీఏ కూటమి బలం సరిపోద్ది. కొద్దిగా 4 ఎంపీని లాగేసుకుంటే ఇక సరిపోయింది. కాబట్టి ఇప్పుడు డిఎంకేని మేనేజ్ చేయాలి. అదే క్రమంలో రేపొద్దున ఇబ్బంది రాకుండా సమాజ్వాదీ పార్టీని కూడా చీల్చుకుని అక్కడి నుంచి కూడా ఎంతో కొంతమంది ఎంపీని బీజేపీలోకి చేర్చుకోవాలి. సో రేపొద్దున ఏ బిల్లుకి ఇబ్బంది రాకుండా బీజేపీ చేసుకుంటున్న ప్లాన్ ఇది. దాదాపు ప్లాన్ వర్కౌట్ కావటానికి దగ్గరకు వచ్చింది. 80% ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇంకా 20% వర్కౌట్ కావాలంటే ఒకటి, సమాజ్వాదీ పార్టీలో నుంచి కొంతమంది ఎంపీని లాగేసుకోవాలి, డిఎంకేని మేనేజ్ చేసుకోవాలి. ఈ 2 చేస్తే ఇక బీజేపీకి తిరుగులేదు, ఎన్డీఏ కూటమికి తిరుగులేదు. ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లు పెట్టుకోవచ్చు, ఏ రాజ్యాంగ సవరణ కావాలంటే ఆ రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. ఇది జరుగుతుంది. ఈ రాజ్యసభలో కూడా అదే రకమైంది. రాజ్యసభలో అయితే డైరెక్ట్గా బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలని బీజేపీలో చేర్చుకున్నారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని బీజేపీలో చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2 రాజ్యసభ సీట్లు ఆల్రెడీ పొందారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాజీనామాలు చేపించి ఆ సీట్ల మనం కూటమి నుంచి బీజేపీ 2 సీట్లు దొరుకుతుంది. సరే, కూటమి మొత్తం రాజ్యసభ స్థానాలన్నీ బీజేపీకి సపోర్టేగా, ఎన్డీఏకి సపోర్టేగా. సో మొత్తానికి రాజ్యసభలో కూడా దాదాపుగా ఇంకొక 10 తగ్గుతుంది అంటున్నారు. ఒక 10 సీట్లు రాజ్యసభలో వచ్చేస్తే అక్కడ 2/3 మెజార్టీ వచ్చేసినట్టే అంటున్నారు. ఇప్పుడు పెరిగే స్థానాలతో కలిపితే దగ్గరికి వస్తారు. రాజ్యసభలో 2/3కి ఓకే, లోక్సభలో 2/3కి ఓకే. ఇప్పుడు ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లు బీజేపీ హ్యాపీగా ప్రవేశపెట్టుకోవచ్చు. Please do like, share and subscribe this channel.